లేవియా కాండము 2వ అధ్యాయము 1 నుంచి 3వ వచనం వరకు తీసిన వారు చదవండి. లేని నేను చదువుతున్నాను. ఒకడు యెహోవాకు నైవేద్యము చేయనప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండిదై ఉండవలెను. అతడు దాని మీద నూనె పూసి సాంబ్రాణి వేసి యాజకులకు అహరోను కుమారులు ఎద్దుకు దానిని తేవలెను. అందులో నుండి యాజకుడు తన చేరతో సేరడు, నూనెయు సేరడు, గోధుమ పిండి దాని సాంబ్రాణి అంతయు తీసుకొని యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా బలి పీఠం మీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థముగా దహింపవలెను. ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకును ఉండును. యెహోవాకు అర్పించు హోమములలో అది అతి పరిశుద్ధము. 4వ వచనం, నీవు పొయ్యిలో కాల్చిన నైవేద్యము చేయనప్పుడు అది నూనె కలిసినదియు పొంగనదియునైనా గోధుమ పిండి అప్పడములే కానీ నూనె రాసినదియు పొంగనదియునైనా పూరిలే కానీ కావలెను. తర్వాత వచనం ఏంటంటే 13వ వచనం, నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యము మీద ఉండవలెను. నీ అర్పణములన్నిటితోనూ ఉప్పు అర్పింపవలెను. తర్వాత వచనము 15వ వచనం, అది నైవేద్య రూపమైనది. నీవు దాని మీద నూనె పోసి దాని పైన సాంబ్రాణి వేయవలెను. 11వ వచనం కూడా, మీరు యెహోవాకు చేయ నైవేద్యమేది పులిసి పొంగిన దానితో చేయకూడదు. పులిసినదైనను తేనె అయినను యెహోవాకు హోమముగా దహింపవలదు. ఇవన్నీ వాక్యాలు. ఈ వాక్యాలన్నిటికీ ఒకటే పేరు పెట్టాడు, నైవేద్య బలి. ఏమన్నాడు? నైవేద్యం అంటే మనకి సర్వసాధారణంగా తెలుసు. ఈ ప్రాంతాల్లో నైవేద్యం చేస్తారు కొందరు ఇళ్లలో పండగలు వచ్చినప్పుడు, పిండితో చేస్తారు. మా అమ్మ చేసేది నైవేద్యము, అమ్మ కన్న తల్లి చేసేది నైవేద్యము. బియ్యాన్ని పాలు బియ్యమును కలిపి చేస్తుండే, దానిలో బెల్లం వేస్తుండే, చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకొని దాన్ని తింటుంటే, దాన్ని ఎక్కడ పెట్టేదంటే ఫోటోల దగ్గర పెట్టేది. ఫొటోస్ ఉంటాయా, వివిధ రకాల దేవతల యొక్క ఫోటోలు, వాళ్ళకి దేవతలుగా ఉన్న వారి ఫోటోలు ఎదురు పెట్టి పూజ చేసి సాంబ్రాణి కడ్డీలను వెలిగించి నైవేద్యం చేస్తుండే. ఈ నైవేద్యముల గురించి బైబిల్లో రాసి ఉంది. యెహోవాకి నైవేద్యము చేసేవారు. రక్తముతో కాకుండా చేయబడే నైవేద్యం ఇది. రక్తము లేకుండా చేసేది ఇది. గొర్రె, మేక, పావురాలు, గోవలు, ఎద్దులు, వీటితో బలులు ఉండేవి, రక్తంతో కూడిన బలులు. ఇది ఒకటి మాత్రమే రక్తము సిందింపకుండా చేసే నైవేద్యం అని గ్రంథం బోధిస్తుంది. దేవుని విశ్వాసులను తృప్తిపరిచేది ఇది. స్తుతియాగ సంబంధమైనదండి. దేవుణ్ణి విశ్వాసులను తృప్తిపరుస్తుంది ఈ నైవేద్యం. ఇది స్తుతియాగ సంబంధమైన నైవేద్యం. చెప్పండి, స్తుతియాగం అంటే ఏంటి? స్తుతియాగం అంటే ఏంటి? నిరంతరము స్తోత్రాలు చెప్పడానికి స్తుతియాగం అనవచ్చు. నిరంతరము స్తోత్రాలు చెబుతూ ఉంటారు. నిరంతరము స్తోత్రాలు చెబుతూనే ఉంటుంటారు కొందరు విశ్వాసులు. దేవునికి స్తోత్రాలు చెప్తూ ఉంటుంటారు, నోటితో చెప్తూ ఉంటుంటారు.
కొందరేమో నిరంతరం బూతులు తిడుతూనే ఉంటుంటారు. పిల్లలను, తల్లులను, అత్తలను, కోడలను, కొడుకులను, ఎవరో ఒకరు నిరంతరం అదొక యాగం. ఏది బూతుల దండకం లేరు? మీ ఇంటి పక్కనే ఉన్నారు, చూసా. ఎత్తిందంటే ఇక దండకమే, బూతుల దండకం, ఇక ఆగదన్నట్టు. అది విశ్వాసులైతే ఆ దండకం రాకోకుండా స్తుతి యాగాన్ని చదువుతూ ఉంటుంటారు, స్తోత్రాలు చెప్తూ ఉంటారు. స్తోత్రం 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 స్తోత్రం. దయ్యం అంటే పారిపోతుంది, దయ్యం ఉంటే పారిపోతుందండి. దేవుడు ఏదైనా మేలు చేయాలంటే చేస్తాడు. స్తుతి యాగం నిత్యము స్తోత్రం చెబుతూ ఉంటే యెహోవాకి మేలు కలుగుతుందండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వాక్యంలో చెప్పబడింది. ప్రకటన 1వ అధ్యాయం మమ్మల్ని అందరినీ దేవునికి మనలను ప్రేమించు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసిను. చూడండి, మీరందరూ యాజకులే, మీరందరూ దేవునికి రాజ్యం. చాలామందికి అది అర్థం కావట్లే. ఒక సేవకుడే సేవ చేస్తాడు, విశ్వాసం చేయకూడదనే ఆలోచనలో కొందరు ఉన్నారు. అందరూ చేయవచ్చు సేవ, దేవుని గురించిన పరిచర్య. ఇప్పుడు దానిలో ఉన్నాడు, ఒక ఆత్మను పట్టుకొచ్చాడు కొత్తగా రక్షణలోకి. అది దేవుని పరిచర్య అంటే. ఒక ఆత్మని దేవుని వైపు త్రిప్పాల. ఈ రోజుల్లో కఠినంగా ఉంది, అయినను త్రిప్పాల. దేవునికి స్తోత్రాలు. యాజకులు అంటే దేవునికి మనుషులకు మధ్య పరిచర్య చేసేవారిని యాజకులు అంటారు. విశ్వాసులు కూడా యాజకులు. మమ్మలను దేవునికి యాజకులుగాను రాజ్యం గాను. దేవుని రాజ్యం అంటే ఎక్కడుంది? మీ మధ్యనే ఉంది దేవుని రాజ్యం. అది ప్రత్యక్షపరచబడాలి, లోకమంతటికి ప్రత్యక్షం కావాలి రాజ్యం. సంఘాలన్నీ ఏకమై సంఘమంతా ప్రభు కొరకు రాజ్యంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విశ్వాసులే దేవుని రాజ్యం. దేవునికి స్తోత్రాలు. మన 1 పేతురు 2వ అధ్యాయంలో 9-10 వచనాల్లో గమనిస్తే, 1 పేతురు 2వ అధ్యాయము 9-10 వచనాలు, 9వ వచనము 10వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రసురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలున్నాయన్నారు. 10వ వచనం. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితురి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతే. చూడండి, ప్రభు యొక్క గుణాతిశయములను ప్రచురించాలని, ప్రభు యొక్క గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము మీరెందుకు ఏర్పాటు చేయబడ్డారంటే, విశ్వాసులు యేసుక్రీస్తు గుణాతిశయములను ప్రచురించాలి లోకానికి. అన్నిటికంటే ఏది ఉత్తమమైనది అని మీరు అనుకుంటారు? మనుషుల్లో ఉన్న అన్నిటికంటే ఉత్తమమైనది ఏది? గుణం అండి. ఒకళ్ళ గుణము చెడిపోయిందంటే అది రాదు. ప్రాణం పోయిన ఒకటి కన్నా గుణం చెడిపోకూడదు. ప్రాణమన్నా పోవచ్చు, ప్రాణమన్నా పెట్టేయాలి. ఆ గుణం చెడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ప్రాణం పెట్టేయటం బెటరు. దానికి ఒకటి చెప్తారు మన లోకంలో, శీలం పోయినా ప్రాణం పోయినా ఒకటేరా అంటారు కదా. శీలం అంటే ఏంటి? గుణమే. గుణం అంటే లక్షణం, స్వభావము.
కానీ శారీరకంగా దాన్ని శీలము అని చెప్పవచ్చు. శరీర శీలం, క్యారెక్టర్ అది పోకూడదు, దాన్ని చెడగొట్టుకోకూడదు. స్త్రీలకే శీలం ఉంటుంది అంటే పురుషులకు కూడా ఉంటుంది శీలం. వీడు గుణం కలిగినోడు కాదురా, ఎక్కడికి వెళ్ళినా గుడ్డిగా గుణం గుడ్డిగా ప్రవర్తిస్తాడు. గుడ్డి గుణం మంచిది లేదు, మన జీవితం సరిగా లేదు అని చెప్తుంటారు. అన్నిటికంటే శ్రేష్టమైంది ఏది చెప్పండి, ఇప్పుడు చెప్పండి. మీకు అర్థం కావట్లేదమ్మా? అర్థం కావట్లేదా? అయ్యమ్మ పెదాలు తిప్పేస్తుంది. దేవునికి స్తోత్రాలు. గుణాన్ని కాపాడుకోవాలి, ఒకటి చెప్పబడుతుంది. యోహాను శుభవార్త 6వ అధ్యాయం 27వ వచనం, 12వ అధ్యాయం 24వ వచనం, 2 వచనాలు గమనించండి. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 2వ వాక్యం. మీరు గుణవంతులైతే ఇతరులకు గుణం నేర్పించండి. గుణం 6వ అధ్యాయము 27వ వాక్యం. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 27వ వచనంలో నిత్య జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవము కలుగుజేయు ఆహారం, నిత్య జీవము కలుగుజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడి మనిషి కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. 12వ అధ్యాయంలో 24లో చెప్పబడింది కదా, మన తినే ఆహారం అక్షయమైన ఆహారం అంటే వాక్యం. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడంటే, కష్టపడకపోతే ఎవరు పెడతారు తిండి కదా? తిండి కావాలి కదా, మనిషికి శరీరానికి తిండి కావాలి, డబ్బులు కావాలి, కష్టపడాలి. దీని కొరకే కష్టపడకండి కేవలము అన్నట్టుగా అది చెప్తాడు. ఆహారం సంపాదించుకోండి, కానీ అక్షయమైన ఆహారం కొరకు కష్టపడి. అక్షయమైన ఆహారం అంటే వాక్యం, దేవుని వాక్యమును సంపాదించుకోనండి. అది నీకు తృప్తినిస్తుంది, ఆత్మకు తృప్తినిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 12వ అధ్యాయంలో 24వ వచనం. గోధుమ గింజ భూమిలో పడి సావకుండిన ఎడల అది ఒంటిగానే ఎండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. దీనిలో కొన్ని సబ్జెక్టులు ఉన్నాయి. ఈ నైవేద్య బలిలో ఒకటి పిండిని అప్పాలుగాను పూరీలుగాను 3 రకాలుగా దాన్ని చేస్తారు నైవేద్యం. అప్పడాలుగాను పూరీలుగాను. అక్కడ చెప్పాడు, వాక్యంలో చెప్పాడు, పిండితో చేస్తారు. మన లేవియ కాండంలో చెప్పండి ఈ వచనాన్ని. ప్రథమ ఫలముల నైవేద్యము, తర్వాత ఓసబియ్యము వేయించి విసిరి ప్రథమ ఫలముల నైవేద్యము అనేది ఇక్కడ ఉంటుంది. గోధుమ పిండితో చేసే నైవేద్యం ఒకటి, గోధుమ పిండితో చేస్తారు. పొయ్యిలో కాల్చిన నైవేద్యం ఒకటి 4వ వచనంలో. గోధుమ పిండి అప్పడములు, ఇవన్నీ ఒక పూరీలు ఒకటి. అప్పడాలు, పూరీలు, గోధుమ పిండి 3 రకాలుగా ప్రథమ ఫలముల నైవేద్యం అని, పంటలో వచ్చే నైవేద్యమును తీసుకొస్తారు. దేవునికి స్తోత్రాలు. ఇవి ప్రభువైన యేసుక్రీస్తు ఈ యొక్క గోధుమ గింజ అయి ఉన్నాడు. ఇప్పుడు 2 వచనాలు ఇచ్చారు చూడండి. గోధుమ గింజ అయి ఉన్నాడు ఆయన, ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తుయే ఈ నైవేద్యమై ఉన్నాడు. యెహోవాకి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నైవేద్య బలి అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తే బలిగా అర్పింపబడ్డాడు. దేవునికి స్తోత్రాలు. మన దీనిలో ఈ నైవేద్యం అనే దాంట్లో
పిండి అనేది మెత్తగా చేయబడాలి. అది గరుగ్గా ఉండకూడదు. అంటే చూర్ణం అనేది పౌడర్ లాగా కావాలి పిండి. ఆయనలో గరుకుతనం లేదు, బెరకతనం లేదు. మెత్తగా అయిపోయాడు ప్రభు మన కొరకు అన్నట్టు, నలబడ్డాడు అన్నట్టు, సోరణం చేయబడ్డాడు. దానికి ఏం చెప్తాడంటే ప్రవర్తనకి సూచన, ఆయన జీవిత ప్రవర్తనకి ఆ అంశం సూచన. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 48వ వచనం. ఈ వచనంలో 5వ అధ్యాయం 48వ వచనంలో ఏమన్నాడు? ఒకటి ప్రవర్తన. ఈ నైవేద్యంలో ఒకటి ప్రవర్తన. నైవేద్యంలో ప్రవర్తన ఏందిరా బాబు అంటావు కాదు. అక్కడ చాలా విభజన ఉంది, దాన్ని మొత్తం కట్ చేసి పడేసాడు. చాలా విభజన ఉంది, చాలా వివరణ ఉంది. అది మీకు వినటానికి ఇంపుగుండదు, సొంపుగుండదు కదా. యేసుప్రభు శిలువలో ఎలా ఆడుతున్నాడంటే అర్థమైంది, కానీ రక్తం గరిచాడంటే అలా అర్థమైంది. కానీ ఆయన ఈ నైవేద్యంలో ఉన్న సత్యాలు అనేవి అర్థం కావు. ఆ సత్యాల దగ్గరకు వచ్చేసరికి ఆయన నైవేద్యమైపోయాడు యెహోవాకు అనే దాంట్లో కొన్ని అంశాలు జీవిత సత్యాలు ఉన్నాయి అన్నట్టు. మత్తయి 5:48లో చెప్పాడు కదా. 5:48లో మీ పరలోకపు తండ్రి మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులైనడి. పరిపూర్ణులు ఏంటండి? మీరును పరిపూర్ణ, మీ ప్రవర్తన సరిగా ఉండాలంటాడు. యేసు నమ్ముకోవటం కాదు, బాప్తిజం పొందటం కాదు. ఆ బాప్తిజం పొందటం ఉంది, నీళ్ళలో పోయి మునగటం. మనం పోయే ప్రయాగరాజులు అందరూ పోయి మునిగిరాలా? అట్లానే మునిగి వస్తున్నాం అనుకుంటున్నాం కదా. 60 కోట్ల జనం మునిగి వచ్చారు. మళ్ళీ వచ్చి వాళ్ళ షాపుల్లో పని చేసుకుంటారు, వాళ్ళ వృత్తుల్లో పని చేస్తారు, వాళ్ళ ఉద్యోగాల్లో పని చేస్తారు. మళ్ళా మామూలే, యథామామూలు. అంతకుముందు ఎలాగ ఉన్నారో జీవితం అలానే పాపంతో ఉంటుంది. ఇక్కడ అది కాదు. గంగా స్నానం చేసిన తర్వాత అంటే బాప్తిజం పొందినప్పుడు అప్పటి నుంచి జీవితం అంతా కూడా సవరించబడాలని చెప్పబడుతుంది. పరలోకపు తండ్రి పరిపూర్ణుడు ప్రతి విషయంలో. మనుషులు కూడా పరిపూర్ణులు అవ్వాలని ఆయన ఉద్దేశం. మీరును పరిపూర్ణులుగా ఉండడు. మీరు పరిపూర్ణత అంటే పెర్ఫెక్షన్. భాష ఇంగ్లీష్ భాషలో బాగా వస్తుంది. పెర్ఫెక్షన్ అంటే అర్థమని చెప్పాలా? సంపూర్ణత, లేకపోతే సిద్ధుడు, ప్రజలాడు సిద్ధురాలు. అర్థం కదా? సంపూర్ణత. ఇతను సిద్ధుడయ్యాడు, సిద్ధయ్యాడు. మావాడు పరిపూర్ణుడయ్యాడండి, సిద్ధుడైపోయాడు అంటాడు. నన్ను చూస్తే నేనేం పిల్లగాడిని, నాకేం తెలియదు అసలు. ఆయగారితో వచ్చి ఈయన చెబుతాడు మావాడు సిద్ధుడయ్యాడు, పరిపూర్ణుడయ్యాడు, పర్ఫెక్షన్లోకి వెళ్ళిపోయాడు. లేదు, అప్పటికి నేను ఆరంభం దేవుని పరిచర్య నేర్చుకోవటానికి ఆరంభంలో ఉన్నా. ఆయనకు తెలియక ఆ పెద్ద పాస్టర్తో ఏదో వదులుతున్నాడు పిచ్చిగా. పరిపూర్ణత అనేది ఒక మనిషికి ఒకేసారి రాదు. బాప్తిసం పొందినంత మాత్రమున నువ్వు సంపూర్ణతలోకి వెళ్ళలేదు. సంపూర్ణులం అవుటకు సాగిపోవుదు అంటాడు వాక్యంలో. దాన్ని పొడిగిస్తే అంతే సంగతి. 1 పేతురు 1వ అధ్యాయం 16వ వాక్యంలో పేతురు 1:16 ప్రవర్తన. 1 నైవేద్యమందలి విషయం ఏంటంటే నైవేద్యములో పౌడర్ అంటే గోధుమ పిండి పౌడర్ అవుతుంది. గోధుమలు పౌడర్ అవుతాయి, మెత్తగా పిండి. అంటే అట్ట నలపబడ్డాడు యేసుక్రీస్తు ప్రభు లోకం కొరకు. విశ్వాసులు కూడా ఆ విధంగా విరిగి నలిగి ఉండాలని, పరిపూర్ణతలోకి వెళ్ళాలని ఆయన ఆలోచన ఉన్నది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చదవండి అంటే వచనం. పరిశుద్ధులై ఉండు అని రాసింది. సరిగ్గా పదాన్ని 2 అక్షరాలు వదిలేసిండు. బెంజమిన్ బ్రదర్ చూడటం లేదనవా? పరిశుద్ధులై ఉండు. నేను వచనం తీసేస్తే ఇక్కడ ఇంకా కింద ఇంకా అది వచనాలు 15వ వచనం కూడా కలిపి రాశాడు. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండు. అది వచనం.
మీరును పరిశుద్ధతలో ఏముంది? పాపం ఉండదు. తర్వాత పరిశుద్ధులై ఇండుడని వ్రాయబడి ఉన్నది, ఫుల్ స్టాప్. కాగా 16వ వచనం, కాగా మీరు సరే పోని, కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులయ్యుండుడి. అక్కడ అపవిత్రత లేదు. గోధుమ పిండి తెల్లగా తయారు చేస్తావు, గోధుమ రొట్టె చేయాలండి కదమ్మా, దాన్ని పిసకాలి బాగా కదా. గరుగ్గుంటే గోధుమ రొట్టె రాదు, చూసుకోపో. నెల్లులో పట్టించిన గోధుమ గింజల విషయంలో చక్కటది బాగా పౌడర్లాగా మెత్తగా ఉంటేనే, లేకపోతే జల్లెడ పట్టాలి నువ్వు ఇంట్లో. దానిలో ఏమన్నా గరుకి పలుకులు ఉంటే తీసేయాలి, లేకపోతే గోధుమ రొట్టె రాదు. అది తినడానికి కూడా పనికిరాదు. ఎట చేస్తాం గోధుమ రొట్టె చేయటం రాదు, పాడు రాదు మీకు. గోధుమ రొట్టె రావాలంటే చక్కగా రావాలంటే, మెత్తగా పిండి అది బంకగా రావాలంటే పౌడర్ కావాలి, చక్కటి పౌడర్ కావాలి. గోధుమ గింజలు ప్రభువైన యేసుక్రీస్తు గోధుమ గింజ అన్నాడు. ఆయనలో గరుకుతనం లేదు, ఆయన ప్రవర్తన అంతా పరిశుద్ధమైన స్థితి, పవిత్రుడు. విశ్వాసులను కూడా పవిత్రులుగా మార్చడానికి ఆయన ఈ బోధని ప్రజలకు అందిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత గలతీ 5వ అధ్యాయం 23వ వచనము, ఒకటి గలతీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనము, 5వ అధ్యాయం 23వ వచనములో ఇటు వాటికి విరోధమైన నియమమేది లేదు. అంటే ఆత్మ ఫలాలకి విరోధమైన నియమం లేదు. ఆత్మ ఫలాలు ఉన్నాయి. ఆత్మ ఫలాలు అంటే ఒకళ్ళ ఆత్మ సంతోషించటం లేదు. ఫిలిప్పీ 4వ అధ్యాయం 9వ వచనం కూడా తీసుకోనండి. మన ఒకళ్ళ ఆత్మ సంతోషించటం లేదు అంటే అర్థం ఏంటి? ఈ అమ్మాయిలో సంతోషం లేదు, ఏడుస్తుంది అంటే అర్థం ఏంటి? ఆత్మఫలం లేదు ఆమెలో, ఏడుస్తుంది ఆమె. ఈ అమ్మాయిని దయ్యం పట్టింది, ఏడిపిస్తూ ఉంది, అక్కడ సంతోషంగా లేదు. తర్వాత సమాధానం అనే పేరుంది కానీ సమాధానము లేదు. జీవితంలో సమాధానంగా ఆ మనిషి లేదు. ఎప్పుడు దుఃఖంతోనే ఉంటావు, సమాధానం లేదు. ఆత్మకు నెమ్మది లేదు, సమాధానం నెమ్మది. పేరుకే నీ పేరు సమాధానం, కానీ లోపల నెమ్మది లేదు. ఫిలిప్పీ 4వ అధ్యాయం 9వ వాక్యం, ఆత్మఫలాలకు విరోధమైన నియమం ఏదీ లేదు. ప్రేమ, సంతోషము, దీర్ఘశాంతము, ఆశ, నిగ్రహం అవన్నీ జీవితంలో అమలు అవ్వాలి. అప్పుడు నీ హ్యాపీగా ఉంటావు. సంతోషమే అమ్మా, సంతోషమే. సమాధానమా? మీకు రాదా? సంతోషమే. అరే నేను చెప్పింది నువ్వు చెబుతున్నా, అది కాదు. సంతోషమే. అరే మళ్ళీ అదే పోతాడు మనుషులనే. సంతోషమే. కలపండి బ్రదర్, ఎక్కే బ్రదర్. బడిలో రాసి ఉండదు, ఆ స్కూళ్ళలో చదవలేదా? సంతోషమే. అదిగో సంతోషమే. బలమండి. సంతోషంగా ఉంటే బలం. అది బైబిల్ ఏమి రాసి ఉండదు చెప్పాలా? నువ్వు సంతోషంగా లేకపోతే నీ ఎముకలు కుళ్ళిపోతాయి అని రాయబడింది. ఎముకలు కుళ్ళుతాయి, బలం ఉండదు మనిషిలో. ఈ బాడీలో బలం ఉండదు హ్యాపీగా లేకపోతే. ఆ ఎముకల లోపల ఏముంటుంది? మూలుగు ఉంటుంది. ఆ మూలుగుని దాని లోపల ఉన్న కణాలని డిఎన్ఏ అంటారు, అంతరింద్రియములు అంటారు. మూలుగులో ఉండే మెదడులో, ఎముకల్లో ఉండేదే, మూలుగులో ఉండేదే అంతరింద్రియం. ఆ అంతరింద్రియానికి డిఎన్ఏ అని పేరు పెట్టారు వీళ్ళు సైంటిస్టులు. నీ సంతోషం అంతా ఎక్కడి నుంచి వస్తుందంటే వాటిలో నుంచి వస్తుంది. అంతరింద్రియముల నుంచి సంతోషం రావాలి. బాడీలో ఉన్న ఎముకలన్నిటిలో అంతరింద్రియం ఉంటుంది, దానిలో సంతోషం అనేది అక్కడ ఉత్పత్తి అవుతుంది. వాటిలో ఉత్పత్తి అవుతుందా? హృదయం ఉంది కదా,
అది బలాన్ని ఇస్తుందమ్మా. ఎప్పుడైతే నువ్వు ఏడ్చుకుంటా నీ మొగుడు ఇబ్బంది పెడుతున్నాడు, నీ జీవితంలో నీ కోరిక నెరవేరలేదు, లేకపోతే నీ యొక్క బాధల్లో నువ్వు ఉన్నావు అంటే, ఏడ్చుకుంటున్నావు అంటే నీకున్న ఆయుష్ తరిగిపోతుంది, బలం ఉండదు. ఇక్కడ నువ్వు బలవంతురాలివి కావు. నీ కోరిక నెరవేరాలి, దేవుడు నెరవేరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు అడిగితే నెరవేరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 4:9 వాక్యం నేను వివరిస్తే అట్లనే పోతుంటారు టైం. ఇప్పుడు మరి మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించి తీరో, నా యందు ఉన్నట్లుగా ఏవి వింటిరో, ఏవి చూసితిరో అటు వాటిని చేయుడి, అప్పుడు సమాధానకర్తగా దేవుడు మీకు తోడయ్యుండును. 2 పేతురు 1వ అధ్యాయము 2వ వచనం నుంచి 11వ వచనం. 2 పేతురు వీటిలో ఏముంటాయి? అంత ఋషులండి వీళ్ళు, సెయింట్స్ అంటారు వీళ్ళందరినీ. ఈ బైబిల్లో ఉన్న భక్తులందరూ సెయింట్స్. సెయింట్స్ అంటే మన తెలుగు భాషలో ఋషీశ్వరుడు లేకపోతే పరిశుద్ధుడు అనే అర్థాలు వస్తాయి. ఋషి, ముని, పరిశుద్ధులు, దేవుని యొక్క భక్తులుకి ఇవ్వబడే పదాలు అవి. వాళ్ళు రాసినవి కనుక వాళ్ళు ఏ విధంగా జీవించారో ఈ మనుషులను, మా సాధారణమైన మనుషులను కూడా అదే విధంగా జీవించి పరిశుద్ధులు అవ్వండి, దేవుని రాజ్యం స్వతంత్రించుకోనండి అనే మాటలు రాయబడి ఉంటాయి వాక్యంలో. ఇవన్నీ మనం సామాన్యమైన భాషలో రాయబడతాయి, కానీ సామాన్యమైన భాషలో మనకు అర్థమయ్యే రీతిలో గ్రహించాలంటే శ్రద్ధగా వినబడుతుంది, అది వివరించేటప్పుడు వినబడుతుంది. ఈ 2 పేతురు 1వ అధ్యాయం 2 నుంచి 11వ వచనాలు వరకు ఉన్నాయి. అయితే ఇవన్నీ చదువుటకు టైం సరిపోదు కనుక పోకిరి చేష్టలు విడిచిపెట్టాలి. వీరిని బట్టి సత్య మార్గం దూషింపబడుతుంది. పోకిరిగాళ్ళను బట్టి సత్య మార్గము దూషింపబడును. కల్పనా వాక్యాలను వాళ్ళు చెప్తారు, లోబులు అయి ఉంటారు, అధిక లోబులు అవుతారు. చాలా విషయాలు ఉన్నాయి బ్రదరు. 11 వచనాలు అంటే చాలా వచనాలు. అంత జీవితాన్ని ఎలాగా సరిదిద్దుకోవాలి అవన్నీ రాసి ఉన్నాయి దీనిలో. దేవునికి స్తోత్రాలు. బైబిల్ మన చదవగలిగిన వాళ్ళు చదువుతున్నప్పటికి కూడా దాన్ని చెప్పేవాళ్ళు లేకపోతే అది అర్థం కాదు. చెప్పేవాళ్ళ దగ్గర వినాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నైవేద్య బలి సగమే చెప్పాను, ఆ సగం కూడా కటింగే, చాలా కట్ చేసి కొద్ది రిఫరెన్సులు తయారు చేసుకొని చెప్తున్నాను నేను. ప్రార్థన చేసుకుందాం.